వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసీఆర్కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతోందని అన్నారు. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్ శ్రీనివాసలో బొత్త వెంకటమల్లయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ల రామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెపు చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ ప్రకటించడం జరిగింది. నూతన అధ్యక్షులుగా బండా గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుర్గం మారుతి, వర్కింగ్ ప్రెసిడెంట్గా బత్తిని సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులుగా బండారి గంగరాజు, అధికార ప్రతినిధిగా బూడిద మల్లేశం, సహాయ కార్యదర్శిగా అనిల్, తిరుపతి నాగరాజు, పాముల రమణ, వెంకటేశ్వరరావు మరియు ప్రచార కార్యదర్శిగా దాసారపు వెంకటేష్, ఇల్లందుల హరికృష్ణ, నాగెల్ల బాబురావు, తాటిపల్లి జంపన్, సాంస్కృతిక కార్యదర్శిగా మోరే శివ, అందే అజయ్, గడిపే స్వరూప, కార్యదర్శులుగా రేగుల మహేష్ బాబు, రాయిల లక్ష్మీ నర్సయ్య, చామనపల్లి చంద్రశేఖర్, దుబ్బాసి ప్రణీత్, అంతేకాకుండా మహిళా అధ్యక్షురాలుగా ఎలుగు కవిత, ప్రధాన కార్యదర్శిగా కళ్యాణడపు రేఖను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్, తుల్జారెడ్డి, ఉపాధ్యక్షులు లారా రాజా, మోహన్, బైరాగి, వేముల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది చెప్తారు. ఏదైతే ఈరోజు కరీంనగర్ పట్టణంలో శ్రీనివాస హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల అందరూ కూడా ఇక్కడ మీటింగ్కు హాజరవడం, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల చేసి వెంకటమల్లయ్య గారు స్పోక్స్ పర్సన్, వారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ మీటింగ్లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా బండా గోపాల్ రెడ్డి అన్నను నియమించుకోవడం, వారు అడ్వకేటు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా శ్రీ దుర్గా మారుతి గారిని నియమించడం, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఆల్రెడీ మహిళా కమిటీ ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళని యథార్థ స్థితిలో ఉంచి కొత్త కమిటీలను కూడా మిగతా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు, కోశాధికారులు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీలని, జాయింట్ సెక్రటరీలని పూర్తి కమిటీ, అడాక్ కమిటీ వేసుకొని ముందుకు పోయి రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా నుంచి తరలి వస్తారని, అదేవిధంగా వాళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పడం, ఏదైతే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నది ఒకటి. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో
ఈరోజు ప్రీ ప్రైమరీ విద్యార్థులు రెయిన్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పలు విద్యార్థులు వర్షం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడారు. రాజంపేట పట్టణం భువనగిరిపల్లి ఆర్చ్ వద్ద నుండి మన్నూరు జనసేన పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయం నందు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా అధికారి కృష్ణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఆశయంతో నేడు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి ప్రభుత్వంగా ఉండాలని కోరుకున్న ఒక శక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కెఎస్ నరసింహ, లక్ష్మీ నరసయ్య, ఏనుగుల మళ్ళీ, కోలాటం హరి, వాసు, వాణి, నాగమణి మొదలగు వారు పాల్గొన్నారు. మా ఆరాధ్య దైవం, మా నాయకుడు, జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈరోజు, అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకునేదానికి మా కాన్ఫరెన్స్ అంతా ప్రోగ్రామ్స్ పెట్టే మండలం అయ్యింది. అన్ని హాస్పిటల్కి తిరుగుతున్నాం. ఇంకొక హాస్పిటల్ పెండింగ్ ఉంది రాయగడం అని. ఎక్కడ పోయినా కూడా నిజంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ పేరెత్తితే నేను ఏదో పవన్ కళ్యాణ్ నేనే అయిపోయినట్టు వచ్చి సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడము అంటే ఆయన నా మీద ప్రేమ తగ్గదు, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మన ఇండియాకే ఈ పొద్దు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది నరేంద్ర మోడీని. అటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అయ్యా నువ్వు మనిషి కాదు తుఫాన్ అని తిరిగిచ్చినాను. ఎందుకు ఇచ్చినానంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తి. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తమ సమస్యను విన్నవించిన సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు చేసిన పనులు, బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణ సర్పంచ్ సంఘం జాయింట్ కమిషన్ యాక్షన్ వాళ్ళు నాకు నా సోదరులు శాసనసభ్యులు పాల్వే హరీష్ బాబు కూడా కలిసి కలవడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పని గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసి ఈ సర్పంచ్లకు అన్యాయం చేస్తుంది. వాళ్ళకు ఒత్తిడి పెట్టి కలెక్టర్ నుంచి ఒత్తిడి పెట్టి ఎస్డిఎఫ్ ఫండ్లో ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిండ్రో అది చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఫండ్స్ విడుదల చేయలేదు. కొంత సర్పంచ్లు మన ఆత్మహత్య కూడా పాలైపోయారు. ఇటువంటి దురదృష్టి మా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తక్షణమే మేము ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాము. మా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు ఈ ఫండ్స్ అన్ని రిలీజ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన పాల్వే హరీష్ బాబు గారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద డిఎస్సి నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఆదివాసులకు డిఎస్సిలో 100% రిజర్వేషన్ కల్పించాలని, ఆదివాసీల ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని గిరిజన సంఘాలు
ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ కన్వీనర్ గంపారాయ్, భానుచందర్, ధర్మన్న, పడాల్ నిరుద్యోగులు రాజు, శివశంకర్, భారీ సంఖ్యలో ఉన్న డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. నేర్చుకుని ఉండాలి. దానికి అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, మన మాతృభాష తెలుగు, 3 భాషలు తెలిసి ఉంటాయి. అలాంటి ఆ దున్నపోతులంటే మనుషులను కూడా గెలిపించి మన కోడి స్వీకరించడానికి పనికి వచ్చినట్టు మనం ఉంటాము. ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుకోలే కాదు. ఇప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుదామని ఇక్కడ పోరాడాడు. అంత ఊరే కానీ ఇక్కడ అయితే ఊరకే ఎవడు మనకు పని లేక బతుకు లేక ఏం లేక ఇక్కడ రావడం కాదు. అంతే కదా, అంతే తెలుసు, అంతే. ఇప్పుడు కష్టపడి కష్టం విలువ తెలుసు, మోసేవాడు కావడం విలువ తెలుసు, ఆవిడ బరువు ఎంత ఉంటుందో మోసేవాడు తెలుసు. ఏదో నసలు కన్నలు తిరిగిపోయి గుండెలు మరిగిపోయి నేను కూడా పని చేసిన వాడు, నేను కష్టపడిన వాడు కాబట్టి తెలుస్తున్నాను. విలాసవంతమైన ఏసీలో ఉన్న వాడికి ఏమీ తెలియదు. ఇక్కడ రోడ్డు మీద వచ్చేసి మన ఏజెన్సీ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతం ఇక్కడ రోడ్డు సౌకర్యం, ఆరోగ్య వైద్య విద్య ఉందా, ఎక్కడేమీ లేదు. ఐరళ్ళ మండలం కాణిపాకం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై పూజలు చేసి భక్తుల కోర్కెలు తీరాలని రథంపై బోరుగులు, మిరియాలు చల్లారు. రథంపై ఆసీనులైన స్వామివారు బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం గ్రామంలో జన సైనికుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో రూట్ మ్యాప్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, పోలీస్ సిబ్బంది పరిశీలించారు. కామారెడ్డిలో ఇటీవల భారీ వర్షంతో నష్టపోయిన ప్రాంతాలను సీఎం పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు. ముంపుకు గురైన
బాధితులతో సీఎం మాట్లాడతారు. అనంతరం జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీల నుంచి ఎల్లారెడ్డికి సీఎం రెడ్డి చేరుకొని ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఎవరైనా పార్టీకి లోబడి పనిచేయాలని, గత కొంతకాలంగా కవిత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. పార్టీలో ఎంత పెద్దవారైనా కుటుంబ సభ్యులైనా సమానమే అని, పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతుర్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి కేసీఆర్ గారు పార్టీ అధినేత సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. పార్టీ అంటే ఏ ఒక్కరు కాదు, 60 లక్షల కార్యకర్తలు ఉన్నటువంటి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎంత పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేయాల్సిందే. గతంలోనే కేసీఆర్ ఒక మాట చెప్పింది, పార్టీ క్రమశిక్షణ విషయంలో కూతురైనా కొడుకైనా ఎవరినైనా తప్పు చేస్తే సహించేది లేదని గతంలోనే చెప్పడం జరిగింది. గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక, మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం 7వ రోజు రాత్రి గజవాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం గ్రామ వీధుల్లో వైభవంగా గజవాహనంపై వరసిద్ధి వినాయకుడు విఘ్నాలను కటాక్షించారు. గజవాహన సేవ ఉభయదారులుగా కాణిపాకం వన్నయ్య నాయకర్ వంశస్థులు నిర్వహించారు. బ్యాండు వాయిద్యాలు, కోలాటాల నడుమ
ఆలయ పురవీధుల్లో స్వామివారు దర్శనమిస్తూ భక్తుల పూజలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, గజవాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మాలాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్ యూత్ వినూత్న ఆలోచనలతో పర్యావరణ హిత మట్టి వినాయకుడిని నెలకొల్పారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని వారు కేవలం మట్టి విగ్రహాన్ని కాకుండా సహజ సిద్ధ అలంకరణతో ప్రత్యేకత చాటుకున్నారు. మర్రి చెట్టు ఊడలు, పచ్చని వరి పైరులతో మండపాన్ని అలంకరించగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా మానుకొని మోదుగ ఆకులతో తీర్థ ప్రసాదాలను అందించారు. ఈరోజు వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ మనందరి యొక్క బాధ్యత. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్దేశంతో కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాన్ని వాడకుండా కేవలం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే మేము కేవలం వినాయక విగ్రహాన్ని మాత్రమే కాదు, మేము వాడినటువంటి ప్రతి ఒక్క డెకరేషన్ కూడా ఎకో ఫ్రెండ్లీగా, అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి వాటినే మేము ఇక్కడ ఉపయోగించడం జరిగింది. బండి సంజయ్ ప్రసంగంలోని హైలైట్స్. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు పార్టీకి చేసిన సేవలు, త్యాగాలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు అనేకం. కష్టపడి పనిచేస్తే పదవులు దక్కుతాయనడానికి రామచంద్రరావు ఉదాహరణ. ఎంతో మంది కార్యకర్తలు అరెస్ట్ అయితే కోర్టులో వాదించి వారిని విడిపించిన నాయకుడు రామచంద్రరావు. బీజేపీలో అద్భుతమైన లీగల్ టీం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని మొదటిసారిగా కరీంనగర్ బూత్ సమ్మేళనానికి విచ్చేసిన సందర్భంగా రామచంద్రరావు గారిని శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. మాడ వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అలివెల్లి సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దండు కొమరయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏనుగుల అనిల్, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి లీగల్ టీం, కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం మొత్తం ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకి లీగల్ టీం అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ, అందుకే అన్ని కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదిలాబాద్ జంగల్లో కూడా, కరీంనగర్ జంగల్లో కూడా ఎక్కడ ఏ కార్యకర్తకు పోలీసులు పట్టుకపోయినా, అరెస్ట్ చేసినా, జైలు పంపే ప్రయత్నం చేసినా వెంటనే కింది స్థాయి కార్యకర్త ఫోన్ చేసి డైరెక్ట్ రామచంద్రరావు ఫోన్ చేసి అన్నా మా కార్యకర్తలు పట్టుకున్నాడు, మా నాయకుడు అరెస్ట్ చేసినంటే వెంటనే సంబంధిత ఎస్పీలతోని, పోలీసులతోని, అడ్వకేట్తో మాట్లాడి వెంటనే పేరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టే నిజంగా చాలా గొప్ప వ్యక్తి రామచంద్రరావు. రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యాడు, కరీంనగర్కి వచ్చిండు అనే పోగొట్టలేదు, వాస్తవం చెప్తున్నాడు. విజయవాడ రూరల్ మండలం గోలపూడి శ్రీనివాస్ నగర్లో శ్రీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ గణపతి మహాహోమం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు.
హోమం అనంతరం సమితి తరపున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను అందించారు. ఆస్తుల వాటా పంపకాల విషయంలోనే కవితకు కేసీఆర్ కుటుంబానికి మధ్య వివాదం చెలరేగిందని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ అన్నారు. బోయిన్పల్లిలోని విశ్వేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించింది. వారు ఏమైనా నిర్ణయాలు తీసుకొచ్చి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఆస్తుల పంపకాల్లో ఒక గొడవ అయితే, రెండోది ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం 2014లో కొత్త రాష్ట్రంని మంచిగా ధనిక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కాళేశ్వరం పేరుతో 34-35 వేల కోట్లతోటి స్టార్ట్ చేసి దాన్ని 1,20,000 కోట్లకు తీసుకుపోయి ఇప్పటికీ అది నిరూపకంగా ఉండడం బాధాకరం. వారు అన్ని కమిషన్ వేసిన తర్వాత పిసి ఘోష్ గారు కమిషన్ తర్వాత వారిది ఏమేమి తప్పులు చేసిరు, ఏమేమి అవకతవకలు అన్ని బయట పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చ పెట్టి ఏం నిర్ణయం తీసుకోవాలనేసి అసెంబ్లీలో తీర్మానం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసుని సిబిఐకి ఇవ్వాలనేసి. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేది ఏమీ లేదు. పొలిటికల్ పార్టీస్ ఎవరెవరి ఇష్టం ఏం పనన్నా చేసుకోవచ్చు. చెన్నూరు పట్టణంలో పర్యటిస్తున్న చెన్నూరు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని నిరసిస్తూ నల్ల కండువాలతో చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏరుకోపాడు గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్. వంగల కొండలరావు గారు ఇచ్చిన సందర్భంలో ఆ ప్లేస్ లో మరి మన గ్రామస్తులు అందరూ కూడా ఎంపీటీసీ సర్పంచ్ గారు మరి అదేవిధంగా మాజీ సర్పంచులు అందరూ కూడా ఐకమత్యంతో ఒక మంచి విగ్రహాన్ని ఆయన గుర్తుగా ఏర్పాటు చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.
చేసినటువంటి సేవలు ప్రజాసేవ మనం మర్చిపోవడానికి వీల్లేనటువంటిది.